వెల్కమ్ టు కుశల మీడియా. రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నడుమ పోటాపోటీగా రాజకీయం నడుస్తోంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు డబ్బుతో పాటు విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోని మహానంది గాజులపల్లి చెక్పోస్ట్ వద్ద భారీగా మద్యం పట్టుకున్నారు. గోవా నుండి విజయవాడ వెళ్తున్న ట్రక్లో 900 బాక్సుల్లో 43,200 బాటిళ్లలో 54 లక్షల విలువైన 7,776 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇంత పెద్ద మొత్తంలో మద్యం పట్టుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లారీతో పాటు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఈ మద్యం విజయవాడలో ఎక్కడికి వెళ్తుంది, ఎవరు ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారనే విషయాలు మాత్రం ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మద్యం కొనుగోలు చేసిన వ్యక్తులు చిన్నస్థాయి వ్యక్తులైనా లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారైనా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి జైల్లో పెట్టేవారని ప్రజలు చర్చించుకుంటున్నారు. సమాచారం మేరకు నంద్యాల కాజులపల్లి చెక్ పోస్ట్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది గోవా నుంచి రాయల్ బ్లూ అనే లిక్కర్ తో 910 బాక్సులతో ఉన్న సుమారుగా 43,000 చిల్లర బాటిల్స్ 180 ml ఆ లిక్కర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. బండిలో మీరు చూస్తున్నారు కదా, ఆ బండిలో లోపలంతా కూడా 910 బాక్సులు కవర్ చేసి పైన కూడా కౌడ్ బ్యాగ్స్ తో క్యాటిల్ ఫీడ్ అది ఆ ఫీడ్ తో కవర్ చేశారు. బయట ఇంత పెద్ద వెహికల్ చెక్ చేయాలి ప్రతి వెహికల్ అని అంటే అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో మీరు ఆలోచించండి. సో ఈ మాదిరిగా రవాణా చేస్తా ఉన్నారు. సో ఇన్ఫర్మేషన్ మేము కూడా టైట్ గా ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తున్నాము. ఏ బండ్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, ఎట్లాంటి బండ్లు, టైప్ ఆఫ్ వెహికల్ బట్టి తనిఖీ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేశాం. టోటల్ గా ఇది పట్టి 54 lakhs 43,000 అరౌండ్ 55 lakhs అనమాట. టోటల్ వెహికల్ తో కలిపితే 65 lakhs వర్త్, ఓన్లీ లిక్కర్ 55 lakhs వర్త్ అనమాట. 8,000 లీటర్స్ నియర్లీ. ఇందులో డ్రైవర్ ని తర్వాత అతను కూడా ఉన్న సహచరుని అరెస్ట్ చేయడం జరిగింది. మెయిన్ ముద్దాయిల కోసం దర్యాప్తు జరుగుతూ ఉంది ముమ్మరంగా. త్వరలోనే దాని రిజల్ట్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. పార్టీ వాళ్ళది అనేది ఇంకా అసలు ముద్దాయిలు దొరికితే అప్పుడు దొరుకుతుంది. కానీ వీళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు కాదు, మన స్టేట్ వాళ్ళు కాదు. వీళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు ఉన్నాడు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నాడు, అట్లా డిఫరెంట్ స్టేట్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒక తీసుకొచ్చి ఎవరెవరికి అనేది వేరే పర్సన్, ఆ పర్సన్ ద్వారా